ప్రేక్షకులకు స్వాగతం. నమస్కారం. టీటీడీ లడ్డూలో కల్తీ జరిగిందని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ నిర్ధారించి నిరూపణ చేసింది. లడ్డూలో కల్తీ జరిగిందన్నారు, జరగలేదు కదా, సిట్ తేల్చలేదు కదా, పంది కోవు లేదు, మనిషి కోవు లేదు, నా కోవు లేదు, నీ కోవు లేదు అంటూ వైకాపా దండుపాలెం బ్యాచ్, బోమన కరుణాకర్ రెడ్డి, రోజా, లక్ష్మీపార్వతి లాంటి వాళ్ళు, ఇంకా చాలామంది సన్నాసులు, వేదవులు, దరిద్రులు చాలామంది ఉన్నారు. ఎవరి కాళ్ళు వచ్చి మైకుల ముందు కూర్చుని, అంటే ఇక ప్రజల్ని ఇంకా మోసం చేద్దామని, భక్తుల్ని ఇంకా నమ్మించే ప్రయత్నం చేద్దామని. సిట్టు సమర్పించిన తనిఖీ పత్రాలు ఏముందో వీళ్ళకి తెలియదు, ఏమీ లేదు కదా, తేల్చేసింది కదా అంటూ వాళ్ళు మాట్లాడే నీచమైన మాటలు, వాళ్ళు మాట్లాడే భాష అసహ్యంగా ఉంది. ఇప్పటికీ భక్తుల మనోభావాలతో ఆడుకుంటూ కల్తీ చేశారని నిరూపణ అయిన తర్వాత కూడా బొంకుతున్న ఆ సన్నాసి మాటల మీద విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. వారిని అడిగి మనం విశేషాలు తెలుసుకుందాం. నమస్తే శ్రీలీల గారు. నమస్తే అండి. మీరు చూసే ఉంటారు, రోజా, లక్ష్మీ పార్వతి, బోమన కరుణాకర్ రెడ్డి, ఆ సన్నాసి, ఈ దరిద్రుడు, ఆ యదవ. లడ్డూలో కల్తీ జరిగిందని నిరూపితమైనా కూడా ఇంకా ఏదో భ్రమింపజేద్దామని చెప్పి వాళ్ళు మాట్లాడే మాటలని ఎట్లా విశ్లేషిస్తారు? అంటే కల్తీ జరిగింది నిజం. ఈ రోజున సుప్రీంకోర్టే నివేదిక ఏదైతే విడుదల చేస్తుందో దాంట్లో అన్ని విషయాలు ఉన్నాయి. ఇంకొక ఛార్జ్ షీట్ కూడా రాబోతుంది. A1 నుంచి A36 వరకు ఉన్నారనేది వాస్తవం. మరి వీళ్ళు ఈ రోజున ఏదైతే అంటే ఇక్కడ ఒకటండి, కల్తీ జరిగింది వాస్తవం, చేసింది ఎవరో తెలుసు, ఎవరు అధికారంలో ఉన్నప్పుడు జరిగింది. ఒక నెయ్యేనా జరిగింది అంటే ఆ చిన్న దొంగతనమే కదా అన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి. మరి అదెంత నిజం? పరకామణి స్వామివారికి ఆ బంగారు తాపడం ఏమని 100 కేజీల బంగారంలో 50 కేజీల బంగారం కొట్టేసింది. షాల్స్లో కొట్టేసిన డబ్బులు. అదేవిధంగా ఈ ఏదైతే స్వామివారి అన్నప్రసాదన సంబంధించి ఆ భోజనం ఎలాంటి బియ్యంతో పెట్టారు? సన్న బియ్యం, సన్నాసులే అనుకోవాలా? మరి ఆ రోజున ఏం చెప్పారు, ఏం చేశారు, ఈ రోజుకి ఎలాంటి ప్రాపకాండ చేస్తున్నారంటే ఈ రోజా మరి ఈవిడ గురించి చెప్పుకోవాలంటే చాలా ఉంది, చాటభారతం. మరి ఈవిడ మాట్లాడే మాటలు, ఈవిడ పద్ధతి, ఈవిడ నడవడిక, ఈవిడ గతంలో చేసిన ఆ మాటలు ఎలా ఉంటాయి అంటే, ఏం చేస్తావు నువ్వు, నన్ను ఏం చేయగలవు అని అడగటం, ఆడంగి వెదవల్లారా అని తిట్టడం, అంతకంటే నీచమైన బూతులు కూడా ఆవిడ మాట్లాడింది. అవన్నీ మనం మాట్లాడలేం. దద్దమ్మలనిద్ది, చవట్లనిద్ది. ఆవిడ ఏం మాట్లాడినా పర్లా, ఆవిడని ఎవరైనా ఒక మాట అంటే కంట రక్త కన్నీరు కారుస్తుంది. బకెట్లు అంటే నటి కదా, మరి అంతే, గ్లిజన్ కూడా రాసుకోకుండా వచ్చేస్తాయి కన్నీళ్ళు. అలానే ప్రవర్తిస్తారు. మరి లక్ష్మీ పార్వతి ఇంకా ఆవిడ చూస్తుంటే ఆవిడ ఇంకా ఇట్లాంటి కార్యక్రమాలు చేయటంలో బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పుకోవాలి. ఇంకా అంతకు మించి ఇంకెవరో కూడా ఆ నటన చేయలేరు. రోజాని మించిపోయిన నటన లక్ష్మీ పార్వతి. ఎందుకంటే నాకు వచ్చినప్పటి నుంచి కూడా నేను చూస్తానే ఉన్నా ఆవిడ నటన. వీళ్ళందరూ మించిపోయి శ్యామల చేస్తుంది. ఇంకా తర్వాత ఇప్పుడు బూమన కరుణాకర్ రెడ్డి, ముగ్గురిని మించి ఆయన చేస్తున్నాడు. అసలు ఇంకా బూమన కరుణాకర్ రెడ్డిని ఏ విధంగా అంటే ప్రజలు అడుగుతున్నారండి, కొవ్వెక్కిన ఆలోచనలతోటి కొవ్వెక్కిన పనులు చేశారని సిబిఐ నివేదిక ఇచ్చిన తర్వాత కొవ్వు కలవలేదని మీరు ఎలా అంటారు అంటున్నారు. మరి కొవ్వు కలిసింది అనేది నిజం, కల్తీ జరిగిందనేది నిజం. 69.17 లక్షల కేజీల నెయ్యి కల్తీ చేసి 250 కోట్ల రూపాయలు దండుకొని ఈ రోజున మళ్ళీ అచ్చోసిన ఆంబోతుల్లాగా రాష్ట్రం మీద పడి దోచుకొని తిన్నది కాక మళ్ళీ ఇప్పుడు తిరిగి కూటమి ప్రభుత్వం మీద నిందలేసే పని పెట్టుకున్నారు. చూడండి, జగన్మోహన్ రెడ్డి ఈ రోజున వీళ్ళందరినీ కూడా ఏ విధంగా మేపుతున్నాడు, ఏ విధంగా వదిలేశాడు రాష్ట్రం మీదకి, ఎన్ని విధాలుగా ఈ రోజున కూటమి ప్రభుత్వం మీద వీళ్ళు మాట్లాడే మాటలు. బూమన కరుణాకర్ రెడ్డి అంటాడు వాతలు పెట్టాలి, ఆ పేరుని నాని కూడా అన్నాడు వాతలు పెట్టాలి, వీళ్ళని దండాలు పెట్టించాలి, గుళ్ళు కడిగించాలి. ఆల్రెడీ మీరు చేసిన పాపాలకు కడిగారు, మీరు చేసిన పాపాలకు దండాలు పెట్టారు, మీరు చేసిన పాపాలకు యజ్ఞాలు చేయించారు, ప్రాయశ్చిత్తం కోరారు భగవంతుడిని. వీళ్ళు ఆ గ్రామ సింహాలాగా మొరగటం, పోలీసులు వెళ్తే పారిపోవటం. చెప్పాడుగా పేరుని నాని, నేను జగన్మోహన్ రెడ్డి కుక్కనని. కుక్కని చెప్పాడు, కుక్క అనుకోండి, అట్లాగే ఓ బోమని అరుస్తారు. అది అరిచే కుక్క, కరిచే కుక్క, కాపలా కుక్క అర్థం కావట్లేదు అంటున్నారు ప్రజలు. అరిచే కుక్క కాదు, కరిచే కుక్క కాదు, కాపలా కుక్కే అంతే. ఆ తాడేపల్లి ప్యాలెస్ కాపలా కుక్క అనుకోండి, వాళ్ళు చేస్తారు, వాళ్ళ గురించి కాదు. కానీ బోమని అరుస్తూ ఉంటాడు, ఎవరైనా కేసు పెడితే పారిపోయి అసలు మళ్ళీ ఆడ మనిషిని అడ్డం పెట్టుకొని ఇదిగో ఆడవాళ్ళ మీద చంద్రబాబు నాయుడు చేస్తాడు, దోపిడీలు చేస్తాడు, ఇళ్ల దొంగ పట్టాలు కూడా ఇచ్చి
ఓట్లు వేపించుకునే ప్రయత్నం చేశాడు. అవన్నీ కేసులు అయినాయి. స్టేషన్ రమ్మంటే పారిపోతాడు. నైట్ వేసేయండి, పొద్దున్నే పరామర్శించండి అని డైలాగులు మాత్రం చెబుతాడు. కేవలం ఈ డైలాగులకే పరిమితం అనమాట. వీళ్ళు జగన్మోహన్ రెడ్డి అయితే చేసి చూపిస్తాడు. ఇంకా భూమన కరుణాకర్ రెడ్డి విషయానికి వస్తే, ఈ రోజున భూమన కరుణాకర్ రెడ్డి కొన్ని మాటలు మాట్లాడుతున్నాడు. అదేంటి అంటే, హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా చంద్రబాబు నాయుడు మాట్లాడాడు, పవన్ కళ్యాణ్ మాట్లాడాడు. ఈ రోజున జరగని దాన్ని జరిగినట్లుగా వాళ్ళని ఇబ్బంది గురి చేశారని మాట్లాడుతున్నాడు. పంది ఉందనుకోండి, డ్రైనేజీలో పడి దాన్ని పిచ్చి పిచ్చికి చేస్తూ ఉంటే తింటూ ఉంటుంది. అట్లాగే వీళ్ళు కూడా రాష్ట్రం మీద పడి ఆ పందుల్లాగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి తిని మింగేశారు. ఇవాళ కేసులు పడి నిజాలు నిరూపితం అవుతా ఉంటే, ప్రజలకు అర్థం అవుతా ఉంటే, బురదలో పడ్డ పంది ఏం చేస్తుంది? లేచి అట ఎదులేస్తుంది ఒంటిని. ఆ బురద అందరి మీద పడాలని. అంతే, పందికేం తెలిసిద్ది పన్నీర్ వాసన. ఈ రోజున భూమన కరుణాకర్ రెడ్డి కొన్ని మాటలు ఏదైతే మాట్లాడాడో, హిందువుల్ని వాళ్ళ మనోభావాలు దెబ్బతింటున్నాయని, మీరు అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి సీఎం గా ఉండి మీరందరూ కూడా ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తూ ఎలాంటి చర్యలు చేశారు? రాముడి విగ్రహం తలనరికేసినప్పుడు, ఆంజనేయ స్వామి విగ్రహం ధ్వంసం చేసినప్పుడు, విజయవాడ కనకదుర్గమ్మ వారి వెండి సింహాసనం సింహాలు మాయమైపోయినప్పుడు, నరసింహస్వామి రథం తగలబెట్టినప్పుడు ఆ రోజున ఏం మాట్లాడాడు? పోయింది బొమ్మే కదా, ఇంకోటి తెచ్చి పెడతాం అన్నాడు కొడాలి నాని. అప్పుడు హిందువుల మనోభావాలు దెబ్బతిన్నప్పుడు ఎక్కడికి వెళ్ళాడు భూమన కరుణాకర్ రెడ్డి? ఆ రోజున మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఈ రోజున మీరు నా మనుషులు ఉన్నారు 2000 మంది పైన అని చెప్పి అన్ని మతస్థులు ఉద్యోగ నియామకాలు చేసి, మీరు అక్కడ ఈవోలుగా మరి చైర్మన్లుగా పనిచేసి ఇంత నీచమైన కుట్రకి పాల్పడిందే కాకుండా, ఈ రోజున మాకేం తెలియదని చిన్న పిల్లల్లా మాట్లాడుతున్నారు చూడండి. తెలియపట్టుగా ఉంది. నేను సిబిఐ సబ్మిట్ చేసి ఛార్జ్ షీట్లో కూడా ఆ 36 మందిలో కూడా భూమన కరుణాకర్ చుట్టాలు ఉన్నారు. వైవి సుబ్బారెడ్డి చుట్టాలు ఉన్నారు. ధర్మారెడ్డి బంధువులు ఉన్నట్టున్నారు. ఇవాళ బెయిల్ మీద బయటకు వచ్చాడు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బంధువులు ఉన్నారు. అందరూ మళ్ళీ అదే ముట్ట అక్కడ కూడా. మరి అంతే, దొంగల ముట్ట. ఈ రోజున వీళ్ళ ప్రెస్ మీట్లు వీళ్ళు దొంగతనం చేసి దొంగ అని ప్రెస్ మీట్ పెట్టి అరుస్తున్నట్టుంది. ఒక రోజా మాట్లాడి ఈవిడ ఆడుదాం ఆంధ్ర దగ్గర నుంచి ఈవిడ మీద ఎన్ని కేసులు ఉన్నాయి, ఎన్ని రకాలుగా రాష్ట్రాన్ని కొల్లగొట్టిందో అందరికీ తెలుసు. ఇంకా లక్ష్మీపార్వతి సంగతి చెప్పేదే లేదు. ఆవిడ ఎన్ని విధాలుగా దోచుకుందో అందరికీ తెలుసు. ఈవిడ ఒక తెలుగు టీచర్ అయ్యండి ఇంగ్లీష్ బాగా మాట్లాడతాడని ఈవిడ మార్కులు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డికి. ఇలాంటివన్నీ భూమన కరుణాకర్ రెడ్డి లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఎంతసేపటికి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని టార్గెట్ చేశారు. ఒకవైపు రాష్ట్రం మీద విషం జిమ్మటమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రతిష్టలుండి, ప్రపంచవ్యాప్తంగా భక్తులుండి, ప్రపంచవ్యాప్తంగా స్వామివారు ఏ విధంగా పూజలు అందుకుంటున్నారో మనం చూస్తున్నాం. అలాంటి స్వామివారిని టార్గెట్ చేసి, అంటే జగన్మోహన్ రెడ్డి తండ్రి ఆ ఊర్లో చెడ్డ పేరు ఉందంటండి. ఆ ఊర్లో కొడుకు అడిగాడంట, మా నాన్న పేరు మీద ఉన్న చెడ్డ పేరు పోవాలంటే ఏం చేయాలంటే, అంతకంటే తప్పుడు పని చేయరా అన్నారంట. ఈ రోజున రాజశేఖర్ రెడ్డి మించి ఏం చేయాలంటే జగన్మోహన్ రెడ్డి అదే పని చేస్తున్నాడు. ఎవరు తక్కువ వాళ్ళు కాదు. ఆయన ఏదో చేశాడు ఉద్ధరించాడు కాదు, ఇద్దరిద్దరే, ఒకరికి మించిన ఒకరు ఎదవలంటారు చూడండి, అదే టైపు. వాళ్ళ చెడ్డ పేరు పోవాలంటే ఏం చేయాలంటే ఇంకా పెద్ద చెడ్డ పని చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఈ రోజున శుభ్రంగా అస్సలు దేవుడి దగ్గర భయం, భక్తి, సమాజం పట్ల గౌరవం కానివ్వండి, ఒక పాప భీతి, సంఘ నీతి, దైవ ప్రీతి ఏదీ లేని వ్యక్తులు. వాళ్ళకి అవేమి ఉండవండి. వాళ్ళకి ఆ దేవుడి పట్ల నమ్మకం ఉండదు, హిందువులు అంటే గౌరవం ఉండదు, హిందూ భక్తుల మీద మర్యాద ఉండదు, ఏముండదు. ఎందుకంటే వాళ్ళకి ఆ సంబంధం లేదు కాబట్టి, వాళ్ళు అన్ని మతస్థులు కాబట్టి వాళ్ళకి ఉండాల్సిన అవసరం కూడా లేదు. పాస్టర్ ప్రవీణ్ మరణాన్ని అలా ఉన్నవాళ్ళు ఆ రకంగా మాట్లాడుతూ ఉంటే, ఆ రకంగా చేస్తే ఈ హిందూ సంఘాలు ఎక్కడ నిద్రపోతున్నాయి? ఎందుకు మాట్లాడరు? ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? తిరుపతి నడిబొట్టున కూర్చుని ఇష్టానుసారం పేల్తా ఉంటే, తిరుమల కొండ మీద అన్ని అన్యాయాలు చేసి, అన్ని అక్రమాలు చేసి, లడ్డూలో కూడా కల్తీనే కలిపించి అంత దారుణాలు చేస్తే ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఆ తిరుపతిలో హిందువులు లేరా? లేకపోతే వెంకటేశ్వర స్వామి భక్తులు ఆ తిరుపతి రావట్లేదా? ఏం చేస్తున్నారు వీళ్ళంతా? ప్రధానికి ఎగేసుకుంటూ వచ్చేస్తారు కదా ఆవేశంగా. మరి అంతే కదండి. ఇప్పుడు ఒక ప్రవచనకర్త ఏదో మాట్లాడడానికి ఉన్నదాన్ని లేదు అని 10 మందిలో నువ్వు క్షమాపణ చెప్పని చెప్పిస్తున్నారు. అన్నవాళ్ళు వాళ్ళు ఏమైపోయారు? ఎక్కడ నిద్రపోతున్నారు? రావాలి వాళ్ళందరూ బయటకు వచ్చి, ఈ రోజున మా దేవుడు, మేము, మాకు ఒక ధర్మం కట్టుబాటు ఉందని నిరూపించుకోవాలంటే, బెన్లింగం అనే ఒక వ్యక్తి బైబుల్ని పక్కన పడేస్తే ఊచకోతగా వస్తాం హిందువులని అని చెప్పి మాట్లాడినప్పుడు, మరి ఆ రోజున అసలు పాస్టర్ ప్రవీణ్ మరణానికి ఎవరు కారణం అంటే ఎవరు కాదు, ఆయన యాక్సిడెంట్ లో ఆయన చనిపోయాడు. మరి ఇట్లాంటి వ్యక్తులు ఈ రోజున మాట్లాడుతూ నిజంగా హిందువులు మేలుకోవాలి. హిందూ ధర్మం అంటూ మాట్లాడే, జై శ్రీరామ్ అంటూ, జై బజరంగ్ బలి అంటూ మాట్లాడే వాళ్ళందరూ ఈ రోజున నడుం బిగించి బయటకు వచ్చి ఆ భూమన కరుణాకర్ రెడ్డిని జుట్టు పట్టుకొని బయటకు ఏడవాలి. ఏం మాట్లాడుతున్నావు, ఏం చేశారు మీరు, ఈ రోజున కోర్టులో ఎలాంటి తీర్పు వచ్చిందని.
నిజంగా వీళ్ళకి యోగి ఆదిత్యనాథ్ లాంటి ట్రీట్మెంటే కరెక్టు. అట్లాంటి ట్రీట్మెంట్ ఇస్తేనే వీళ్ళు నోర్లు మూతపడతాయి. అసలు వీళ్ళకి మాట్లాడే హక్కు ఉందా? వీళ్ళు ఈ రోజున బయటకు వచ్చి మాట్లాడుతున్నారంటే మీరు అంటున్నట్లుగా ఈ హిందూ సమాజానికి సంబంధించిన వ్యక్తులు ఎవరూ కూడా ప్రశ్నించకపోవటమే పెద్ద తప్పు. అందువల్ల ఈ రోజున తప్పు చేసిన వాళ్ళు అవినీతి పనులు చేసి నీతులు చెప్పడానికి మైకులు పట్టుకొని ముందుకొచ్చారు. పందులు డ్రైనేజ్లో పడి డొల్లాడి తిన్నట్టు ఈ పందుల గుంపు రాష్ట్రం పడి దోచుకు తిని ఆఖరికి టీటీడీ లడ్డూలో కూడా కల్తీ నెయ్యి వాడి కల్తీ నెయ్యి ద్వారా భక్తుల మనోభావాలు దెబ్బతీసి ఇవాళ ఆ పందుల గుంపులాగానే మాట్లాడుతున్న వాళ్ళని హిందూ భక్తులు హిందూ సమాజం తరిమి కొట్టాల్సిన అవసరం ఉందంటూ విశ్లేషించిన శ్రీలీల గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.